హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో సింపుల్గా మనం హ్యాండ్స్కి కట్ వర్క్ డిజైన్ అయితే పైపింగ్ చేసుకుందామండి. ఈజీగా థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలి కట్ వర్క్కి అని అయితే చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి ఈ వీడియోని చూడండి. ఇక లేట్ చేయకున్నట్టు ఈ హ్యాండ్స్ డిజైన్ ఎలా మనం స్టిచ్ చేసుకోవాలి చూసేద్దాం. చాలా ఈజీగా ఇన్విజిబుల్గా ఈ పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఫినిషింగ్ వచ్చేటట్టు అని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. లైనింగ్ క్లాత్ దగ్గరికి 30 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ 1 ఇంచెస్ దగ్గరికి కూడా మార్క్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ 30 ఇంచెస్ చాలు అనమాట ఆ షేప్ రావడానికి. 30 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా ఒక మార్క్ పెట్టి స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి హ్యాండ్స్ లూజ్ స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేసి చూడండి, మనకి 6 ఇంచెస్ వరకు అయితే ఉందన్నమాట. 2 ఇంచ్ ఖర్చుల కోసం ఉంది. ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా 30 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ మార్క్ దగ్గర నుంచి 1.30 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా 2 మార్కులు చేస్తున్నాను. ఓకేనా, స్టిచ్చింగ్ పాయింట్ వరకు 3 మార్కులు అవుతుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా ముందుగా 30 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత 1.30 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి జస్ట్ మీ దగ్గర ఏదైనా ఒక బాటిల్ క్యాప్ ఉంటే బాటిల్ క్యాప్తో నీట్గా ఈ విధంగా రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. నాకు ఈ మెజర్మెంట్కి ఇదైతే కరెక్ట్గా సూటబుల్ అయ్యిందని దీన్ని పెట్టుకున్నానండి. మీరు కావాలంటే బాటిల్ క్యాప్ అయినా సరే ఏదైనా రౌండ్ షేప్ ఉండేదాన్ని ఈ విధంగా పెట్టి నీట్గా ఇక్కడ రౌండ్ షేప్ని మనం డ్రా చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ మార్జిన్ వరకు మనకి చాలండి. ఆ తర్వాత మనకి 2 ఇంచెస్ ఖర్చుల క్లాత్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే ఈ షేప్ని కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అన్నిటిని కూడా అలాగే ఈక్వల్లో మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ దాకా కట్ చేసుకున్న తర్వాత ఈ 2 ఇంచెస్ ఖర్చుని స్ట్రైట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా, మనకి రెడీ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం క్యాన్వాస్ తీసుకోవాలి. ఈ క్యాన్వాస్ యొక్క విడ్త్ మనకి ఒక 2 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. ఎక్కువగానే ఉంది, 2 ఇంచెస్ విడ్త్ క్యాన్వాస్ ఉంటే సరిపోతుంది. క్యాన్వాస్ పైన వచ్చేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ప్యాటర్న్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, ఈ హ్యాండ్స్ కన్నా ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలి ఇక్కడ ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఓకేనా, ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాన్వాస్ని కరెక్ట్గా మనం ఈ హ్యాండ్స్కి షేప్ తీసుకున్నాం కదా కట్ వర్క్ షేప్, అదే షేప్తో ఈ క్యాన్వాస్ని కూడా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ రాంగ్ సైడ్ ఖర్చు ఉంటుంది కదా, దీన్ని క్యాన్వాస్ ఎక్స్ట్రా క్యాన్వాస్ని మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ చేసుకోవడానికి క్రాస్గా ఉండే క్లాత్తో మనం పైపింగ్ క్లాత్ని థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఆల్రెడీ వీడియో కూడా ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. క్రాస్ కటింగ్లో వచ్చేసి మనం ఈ పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ వర్క్ షేప్కి నీట్గా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పైపింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా 1/2 ఇంచెస్ కన్నా కొంచెం తక్కువ ఖర్చు పెట్టుకుంటూనే మనం ఇక్కడ పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ తిరిగే దగ్గర ఈ విధంగా నీట్గా నిదానంగా కూడా మనం ఈ విధంగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అలాగే మనకి ఈ విధంగా టర్న్ చేసే ప్లేస్ ఉంటుంది కదా, ఇక్కడ నీడల్ని కిందకి దింపి ఫుట్ని పైకి తీసి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. తర్వాత నీట్గా ఇక్కడ క్లాత్ని సెట్ చేసుకుంటూ కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి. మొత్తం రౌండ్ షేప్కి మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్నట్లు ఇదే విధంగా నీట్గా చూసుకుంటూ ఈ కట్ వర్క్ షేప్ని మొత్తం కూడా ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి. పైపింగ్ లేకున్నట్టు ఈజీగా కట్ వర్క్ డిజైన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలని ఆల్రెడీ వీడియో ఉంది, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు పైపింగ్ వద్దు, నీట్గా మనం అలాగే లైనింగ్ క్లాత్ పైన టర్న్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆ వీడియోని చూడొచ్చు. ఓకేనా, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ హ్యాండ్స్ ఉంది కదా, ఈ హ్యాండ్స్కి బ్యాక్ నెక్ డిజైన్ కూడా కట్ వర్క్తోనే వేసినానండి. ఆ వీడియో కూడా ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో మీకు నెక్కి కట్ వర్క్ డిజైన్ ఏ విధంగా పైపింగ్ చేసుకోవాలి అని కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, మొత్తం క్లాత్ని కూడా మనం ఇదే విధంగా పైపింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా పైపింగ్ చేసుకున్నాం కదా, చూడండి కరెక్ట్గా మనకి ఇలా ఒకే లెవెల్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ తిరిగే దగ్గర అలాగే ఈ కట్స్ దగ్గర మొత్తం కూడా ఈ విధంగా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేయడానికి వస్తుంది అనమాట. ఇలా నీట్గా చూసుకుంటూ ఇలా మనం కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకుని మధ్యలోకి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న లైనింగ్ క్లాత్ దగ్గర కూడా మధ్యలోకి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ యొక్క రైట్ సైడ్, ఒరిజినల్ హ్యాండ్స్ యొక్క రైట్ సైడ్ మన వైపు పెట్టుకుని దానిపైన వచ్చేసి ఈ విధంగా క్యాన్వాస్ రైట్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి స్టిచ్చెస్ అయితే కనిపిస్తుంది కదా, సేమ్ ఇదే స్టిచ్ మీదనే స్టిచ్ వేసుకోవాలన్నమాట. అందుకే మనం ముందుగా స్టిచ్ వేసుకుంటాం కదా, థ్రెడ్ పైపింగ్ జాయింటింగ్ చేసుకున్నప్పుడే జాగ్రత్తగా చూసుకుంటూ ఆ థ్రెడ్ పక్కనే మనకి స్టిచ్చింగ్ పడేటట్టు చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా క్లాత్ని పెట్టుకుంటూ నీట్గా మనం స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ స్టిచ్ వేసినాం కదా, అదే స్టిచ్ మీదనే స్టిచ్ వేసుకోవాలి. లోపల వైపు పైపింగ్ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు వచ్చేసి మనకి ఒరిజినల్ సైడ్కి పోకున్నట్టు ఇలా మనం జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మొత్తం కూడా ఈ రౌండ్ షేప్ ఎలా అయితే ఉందో అలాగే మనం ఇప్పుడు స్టిచ్ వేస్తున్నాము.
చాలా ఈజీ అండి. అలాగే మనకి సింపుల్గా డిజైన్ కావాలి అనే వాళ్ళైతే ఇలా మనం ట్రై చేయొచ్చు. హెవీగా డిజైన్ ఇష్టపడని వాళ్ళు సింపుల్గా ఏదైనా డిజైన్ చేయండి అన్నప్పుడు ఇలా చేయొచ్చు. ఓకేనా. మొత్తం క్లాత్కి కూడా ఇదే విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 1/2 ఇంచెస్ మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి. 1/2 ఇంచెస్ కన్నా తక్కువ ఖర్చు పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి. అలా మనం ఖర్చుని పెట్టుకుంటూ నీట్గా ఎక్స్ట్రా ఉండే క్లాత్ మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా. క్యాన్వాస్ పెట్టుంటాం కాబట్టి క్లాత్ స్టిఫ్గానే ఉంటుంది. మనం 1/2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మొత్తం కూడా మనం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి కట్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒరిజినల్ హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసినాం కాబట్టి ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి హ్యాండ్స్ వైపే చూపిస్తున్నాను. ఇలా నీట్గా తీసుకుంటూ ఇక్కడ మనం నీట్గా కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే స్టిచ్చింగ్ వరకు మనకి కటింగ్ పోకున్నట్టు జాగ్రత్తగా చూసి కట్స్ పెట్టుకోండి. ఇలా మొత్తం కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నీట్గా దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇక్కడ గున్పెన్ ఉంది, దీన్ని తీసేసి నీట్గా చూడండి ఈ షేప్స్ మొత్తం కూడా మనం ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ క్లాత్ అలాగే హ్యాండ్స్ మధ్యలో స్టిచ్ కనిపించకున్నట్టు మళ్ళీ ఒక స్టిచ్ కూడా వేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా ఆ షేప్ అనేది వస్తుంది. మొత్తం క్లాత్కి కూడా ఇదే విధంగా మనం పైపింగ్ క్లాత్ అలాగే హ్యాండ్స్ మధ్యలో వేసేసుకుంటే మనకి హ్యాండ్స్ డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్ లుక్ వచ్చేసి మనకి హ్యాండ్స్ డిజైన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియో చేయగలుగుతాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందులో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.